డైనమిక్ నగరాల్లో భాగ్యనగరానికి చోటు దక్కింది. విశ్వనగరంగా మార్చేందుకు సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు అంతర్జాతీయ ఆర్థిక సదస్సు ప్రకటన ఊతమిచ్చింది. సవాళ్లను తట్టుకుని వేగంగా దూసుకెళ్తున్న ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ మేటి నగరంగా దావోస్ ఇండెక్స్ పేర్కొంది. లండన్, బోస్టన్లను వెనక్కి నెట్టి 5వ స్థానం సంపాదించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అభివృద్ధి పథంలో జోరుగా దూసుకెళ్తున్న హైదరాబాద్ నగర కిరీటంలో మరో కలికితురై చేరింది. ప్రపంచంలోనే డైనమిక్ నగరాల్లో 5వ స్థానాన్ని భాగ్యనగరం చేజిక్కించుకుంది. బెంగళూరుకు మొదటి స్థానం లభించింది. ప్రపంచ ఆర్థిక సేవల సంస్థ JLL సిటీ మొమెంటం ఇండెక్స్ పేరిట ఈ జాబితాను రూపొందించింది. చావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో ఈ జాబితాపై చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి 30 నగరాల్లో పుణేకు 13వ స్థానం, చెన్నైకి 17వ స్థానం, ఢిల్లీకి 23వ స్థానం, ముంబైకి 25వ స్థానం లభించింది. మొత్తం మీద మొదటి 30 ప్రగతిశీల నగరాల్లో భారత్కు చెందిన 6 నగరాలు చోటు దక్కించుకోవడం విశేషం. చైనాలోని 5 నగరాలకు మాత్రమే చోటు దక్కింది. అత్యుత్తమ నగరాలు చాలా మెరుగ్గా పనిచేస్తున్నాయని నివేదిక పేర్కొంది. దేశాల ఆర్థిక వ్యవస్థ కన్నా మెరుగైన పనితీరును ఈ నగరాలు ప్రదర్శిస్తున్నాయని వివరించింది. రాజకీయ ఆర్థిక గందరగోళాలున్నా అద్భుత ప్రగతిశీలతను కనబరుస్తున్నాయని నివేదికలో పేర్కొంది. ప్రపంచ మార్పులకు అనుగుణంగా వేగంగా నగరంలో మార్పులు చోటు చేసుకోవడం, చురుగ్గా ఉండటం వంటి కారణాలు ర్యాంకింగ్కు దోహదపడ్డాయి. 42 అంశాల ప్రాతిపదికన 134 నగరాలపై అధ్యయనం చేసి నివేదికను తయారు చేశారు. మొత్తం 3 రంగాలను ప్రామాణికంగా తీసుకున్నారు. ప్రధానంగా ఆర్థిక అంశాలు, జనాభా, విమాన ప్రయాణికులు, కార్పొరేట్ ఆఫీసులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పరిగణనలోకి తీసుకున్నారు. వాణిజ్య స్థిరాస్తి, నిర్మాణాలు, హోటల్ రంగాలను పరిశీలించారు. స్కిల్ డెవలప్మెంట్ సామర్థ్యం, సాంకేతిక సత్తా, విద్య, పర్యావరణం, అంకుర పరిశ్రమల విధానాన్ని JLL పరిశీలించింది. ప్రపంచ డైనమిక్ సిటీస్ లో హైదరాబాద్ కు 5వ స్థానం దక్కడంపై తెలంగాణ పరిశ్రమలో IT శాఖ మంత్రి KTR సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందన్నారు. మన దేశంలో బెంగళూరుకు అగ్రస్థానం దక్కడం ఆనందదాయకమని ట్వీట్ చేశారు KTR.